Welcome to SVR Academy. This is SVR Quiz 32 module. So 321 question. So which state provided work to the highest number of people in Mahatma Gandhi National Rural Employment Guarantee Act MGNREGA during financial year 2021? 2021 సమయంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అత్యధికంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో దీనికన్నా ముందు మనకి క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ మనం అర్థం చేసుకుంటే MGNREGA. ఒకసారి MGNREGA గురించి చూద్దాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటారు దీన్ని. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని 2005లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సెప్టెంబర్లో. సో మనకి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది అమల్లోకి వచ్చింది 2006 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైట్ టు వర్క్ని ప్రొవైడ్ చేయటం. రైట్ టు వర్క్ అంటే పని హక్కుని కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ని ప్రొవైడ్ చేస్తుంది. రైట్ టు లైఫ్. సో జీవించే హక్కు అంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ రైట్ ఉండాలి, పోవర్టీలో ఉండకూడదు, ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇలా రైట్ టు వర్క్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది, దాన్ని పొందే హక్కు ప్రజల మీద ఉంది. అందుకనే ఈ రైట్ టు వర్క్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే నేమ్తో. ఫస్ట్లో ఇది లాంచ్ చేసినప్పుడు 150 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఫ్లాగ్షిప్గా లాంచ్ చేశారు. దాని తర్వాత దీన్ని 650+ డిస్ట్రిక్ట్స్లోకి ఇంప్లిమెంట్ చేశారు. ఎవ్రీ ఇయరు 100 days ఆఫ్ వర్క్ని ప్రొవైడ్ చేసేవారు ఫస్ట్లో. ఈ 100 days ఆఫ్ వర్క్ కాస్త ప్రజెంట్ ఇప్పుడు 150 days ఆఫ్ వర్క్గా ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్. అంటే అవుట్ ఆఫ్ 365 daysలో ప్రజెంట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఎంత పనిని కల్పిస్తున్నారంటే సో మేజర్గా 150 days ఆఫ్ వర్క్ని కలిగిస్తున్నారు. అయితే ఈ పని ఏం కల్పిస్తారు అంటే సపోజ్ ఒక విలేజ్ ఉంది, సపోజ్ మాదే ఒక విలేజ్ అనుకోండి. ఈ విలేజ్లో సో ట్యాంక్స్ అంటే చెరువులు పూడికలు తీయటం కానీ, రోడ్స్ రహదారులు మరమ్మతులు చేయటం కానీ, ట్రీ ప్లానిటేషన్ కానీ ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేపడతారనమాట. వీటన్నిటిని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లేదా పంచాయతీ ఆ విలేజ్ పంచాయతీ ఎన్ష్యూర్ చేసిన తర్వాత ఆ వర్క్ని ఏంటో చెప్తారు. ఆ వర్క్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన్రేగా యొక్క కార్డు ఉంటుంది. ఈ కార్డు ఎవరికి ఇస్తారంటే బిలో పోవర్టీ లైన్, పేదరికానికి దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ కార్డు ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఈ కార్డుతో వీళ్ళు వర్క్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వర్క్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ అమౌంట్ని పే చేస్తుంది అనమాట. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీనివల్ల మేజర్గా రూరల్ డెవలప్మెంట్ సో అంటే గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది. సో ఎక్కువగా రూరల్లో ఉమెన్ ఎక్కువగా ఉంటారు. సో ఈ ఉమెన్ ఎక్కువగా దీంట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా పెరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేది ఎవరంటే మ్యాక్సిమం 50% ఎబో ఉమెనే పార్టిసిపేట్ చేస్తున్నారు. దానివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా పెరిగిందనమాట. అయితే కొన్ని నష్టాలను మనం చూస్తే సో ఇక్కడ గవర్నమెంట్ వర్క్ కాబట్టి ఇది సో ఈ వర్క్ కంప్లీట్ చేయట్లేదు. అంటే సపోజ్ ఒక ట్యాంక్ ఉంది, ఈ ట్యాంక్ని పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయట్లేదు, అంటే కంప్లీట్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ వర్క్ని కంప్లీట్ చేయట్లేదు, కానీ గవర్నమెంట్ మనీ మాత్రం డ్రైన్ అయిపోతున్నాయి. దాంతోపాటు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే అగ్రికల్చర్ లేబర్ షార్టేజ్ ఎక్కువగా వచ్చింది, వ్యవసాయ కూలీల షార్టేజ్ ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే అగ్రికల్చర్లో సపోజ్ నాకు ఒక 1 acre ల్యాండ్ ఉందండి. సపోజ్ ఈ 1 acre ల్యాండ్లో నేను ఒక 10 మంది కూలీలను ఉపయోగిస్తారనుకోండి. ఈ 10 మంది కూలీలకి నేను 200 ఇస్తాను ఒక రోజుకి. సో అలా ఇచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి అందజేసే ఈ స్కీము 1 గంట పని చేస్తేనే 210 రూపాయలు ఇస్తుంది అనుకోండి. అప్పుడు నా పొలంలో పనిచేయడానికి వీళ్ళు వస్తారంటే రారు. దానివల్ల ఏమైందంటే అగ్రికల్చర్ లేబర్ షార్టేజ్ వచ్చింది. అంత అమౌంట్ని అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారుడు ఇవ్వలేడు అనమాట. అది మేజర్ ప్రాబ్లం ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వల్ల పనిచేస్తుంది. కానీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత సో ఎక్కువగా పోవర్టీలో ఉన్నటువంటి ప్రజలు, పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు, బిలో పోవర్టీలో ఉన్నటువంటి ప్రజల్ని అప్లిఫ్ట్ చేయటం అనేది చాలా
జరిగిందనమాట. అంటే సింపుల్గా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది కాబట్టి, సో ఎంతో కొంత ఉద్యోగ కల్పన చేస్తుంది కాబట్టి, దానివల్ల మినిమం బేసిక్ నీడ్స్ అయినటువంటి క్లోతింగ్ కానీ, బట్టలు కానీ, ఫుడ్ కానీ, ఆహారం కానీ, దాంతోపాటు మేజర్గా హౌసింగ్ కానీ ప్రాబ్లం లేకోకుండా మినిమం కనీస అవసరాలు తీర్చుకునే స్టేజ్కి ఈ స్కీమ్ వల్ల ప్రజలు వచ్చారు. ఈ స్కీమ్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కాబట్టి, సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తే పోవర్టీ కూడా ఎలివేట్ అవుతుంది కాబట్టి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారా పోవర్టీని, పేదరికాన్ని తగ్గించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో చూడండి, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేసేదంతా కూడా విలేజ్ డెవలప్మెంట్, ఆ ఊరి వల్ల ఆ ఊరి యొక్క డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తారు. మనీని మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఏ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ని లాంచ్ చేశారంటే, సో రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ ఏజెన్సీగా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఈ స్కీమ్ని లాంచ్ చేసినప్పుడు మన్మోహన్ సింగ్. రూరల్ ఎంప్లాయ్మెంట్ని మేజర్గా బేసిక్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అమల్లోకి వచ్చిన సంవత్సరం 2006, అంటే లాంచ్డ్ ఇయర్ 2006, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఏంటంటే, సో చట్టం చేసింది మాత్రం 2005లో. ఇది సెప్టెంబర్ 2005లో చట్టంగా చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ టు వర్క్, పని హక్కును కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వద్దాం. అలా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఎక్కువ మందికి పనిని కల్పించారంట. అలా ఎక్కువ మందికి పనిని కల్పించిన స్టేట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అండి. ఎందుకంటే రీసెంట్గా ఫైనాన్షియల్ ఇయర్ 2021లో దాదాపుగా 11.8 మిలియన్ పీపుల్కి వెస్ట్ బెంగాల్ అనేది సో ఉపాధి కల్పించింది. ఇది హైయెస్ట్ అనమాట దేశంలోని, ఇది ఎక్కువ మందికి పనిని కల్పించిన రాష్ట్రంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద రికార్డు సృష్టించింది. దాదాపుగా ఎంత అమౌంట్ని ఖర్చు పెట్టిందంటే 10,403 కోట్ల రూపాయలని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. అయితే అమౌంట్ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో మాత్రమే వెస్ట్ బెంగాల్ ఉంది. కానీ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని సృష్టించే క్రమంలో, అంటే ఎక్కువ మందికి ఉపాధిస్తుంది మాత్రం వెస్ట్ బెంగాల్, కానీ సో మనీని ఖర్చు పెట్టే విషయంలో మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 321 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించింది. గ్రూప్ 2లో పేపర్ 3 చాప్టర్ 1 మన్రేగా గురించి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2018, 2019 మనకు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మల్టిపుల్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో ఇప్పటికి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది పొటెన్షియల్ క్వశ్చన్. 321 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 322, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూట్రాన్ స్టార్ విత్ మాస్ ఆఫ్ అట్లీస్ట్ 1.4 times ఆఫ్ దట్ ఆఫ్ అవర్ సన్ విచ్ స్పిన్స్ ర్యాపిడ్లీ అండ్ ఎమిట్స్ రేడియో వేవ్స్. చూడండి, వేగంగా తిరుగుతూ రేడియో తరంగాలని విడుదల చేస్తుందంట ఒక నక్షత్రం. ఆ నక్షత్రం పేరేంటి అని అడుగుతున్నారు. ఆ నక్షత్రం సూర్యుడి కంటే 1.4 రెట్లు ద్రవ్యరాశి ఎక్కువగా కలిగిందనమాట. ఆ న్యూట్రాన్ నక్షత్రం యొక్క పేరేంటి అని అడుగుతున్నారు. సపోజ్ ఈ పిక్చర్లో చూడండి, ఇది ఒక మ్యాసివ్ స్టార్. మన యూనివర్స్లో, మన సోలార్ సిస్టమ్ అంటే మన సన్ చుట్టూ సో దాదాపుగా మనం 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ప్లూటోని మనం డ్వార్ఫ్ ప్లానెట్ అంటాం కాబట్టి 8 ప్లానెట్స్ ఉన్నాయండి. ఈ 8 ప్లానెట్స్లో ఎర్త్ మనం 3rd పొజిషన్లో ఉన్నాం. 4th పొజిషన్లో ఉంది మార్స్. సో ఇది వీనస్, ఇది మెర్క్యూరీ, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇలా ఉంటాయి కదా మనకి. సో ఇలా సన్ అనేది ఇక్కడ ఉంటాడు. సో సన్ కాన్స్టెంట్గా ఉంటాడు, ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ సన్, సూర్యుడు లాంటి సన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా పెద్దవి కూడా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. ఇలా ఒక స్టార్, ఒక నక్షత్రం ఉంది. ఈ నక్షత్రం సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగి న్యూట్రాన్ స్టార్గా మారుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ న్యూట్రాన్ స్టార్గా మారినటువంటి ఇది సైజ్ తక్కువగా ఉంటుంది కానీ మాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ న్యూట్రాన్ స్టార్గా మారినటువంటిది 1.4 times ఆఫ్ సన్ మాస్, సన్ కన్నా కూడా దాదాపు 1.4 రెట్లు మాస్ ఎక్కువ ఉందంట. ఈ మాస్ ఎక్కువగా ఉన్నది ఎప్పుడైనా కానీ ఫాస్ట్గా రొటేట్ అవుతుంది, స్పిన్ అవుతుంది, ఫాస్ట్గా స్పిన్ అవుతుంది అనమాట. అలా ఫాస్ట్గా స్పిన్ అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే పల్సర్ అనే స్టార్ అనమాట. సో 322 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ పల్సర్ అనే స్టారు ఒక న్యూట్రాన్ స్టార్. ఇది సూర్యుడి కన్నా కూడా 1.4 రెట్లు ఎక్కువగా మాస్, ద్రవ్యరాశిని కలిగి ఉంది. డయామీటర్ వచ్చేసి 20 కిలోమీటర్ల డయామీటర్ కలిగి ఉంది. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉండటం వల్ల మనకి క్వశ్చన్ వచ్చిందనమాట. సో 322 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, పల్సర్ ఆప్షన్. నెక్స్ట్ 323, యాజ్ పర్ ద క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనాలిసిస్ వాట్ వుడ్ బి ద రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్ బై 2100. సో క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ విశ్లేషణ ప్రకారం
2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత ఉంటుంది అనేది ఈ అనాలిసిస్ చేసింది, క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ చేసింది అని అడుగుతున్నారు. సో దీన్ని ఒకసారి చూసే ముందు ఇంతకుముందు పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే మనకి 2016లో ఒక ప్యాక్ట్ జరిగింది, ఒక ఒప్పందం జరిగింది. దాన్నే ప్యారిస్ ప్యాక్ట్ అంటారు. ప్యారిస్ ఒప్పందం జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందం 2016లో జరిగింది. దీన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అంటారు. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21ని కండక్ట్ చేసేది ఎవరు అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అనే సంస్థ కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక కాప్ మీటింగ్ జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతుంది. వాతావరణ మార్పులు జరగకోకుండా మేజర్గా పొల్యూషన్ని కంట్రోల్ చేయటం, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్యారిస్ ప్యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లోబ్ యావరేజ్ టెంపరేచర్స్ 2100 వచ్చేసరికి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా కూడా మించకూడదు. 2100 వచ్చేసరికి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా పెరగకూడదు. మినిమం వాల్యూ ఎంత అంటే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఫస్ట్ ప్రైమరీ గోల్ ఇది, సెకండరీ గోల్ ఇది. కానీ 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంపేర్ టు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో కంపేర్ చేసినప్పుడు 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా కూడా యావరేజ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు అనమాట. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మన యావరేజ్ టెంపరేచరు 27 డిగ్రీస్ ఉందనుకోండి. సో వచ్చే 100 సంవత్సరాల్లో కూడా మన యావరేజ్ టెంపరేచర్ దీనికి 27 + 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ పెరగకూడదు అనమాట. అలా పెరగకూడదు. అది దాని యొక్క ముఖ్యమైన ఒప్పందం. అసలు ఏంటి టెంపరేచర్ పెరగడం వల్ల ఏంటి జరుగుతుంది అసలు మొత్తాన్ని మనం ఒకసారి గమనిస్తే ఎక్కువగా మనం క్లైమేట్ చేంజ్ కారకానికి మేజర్ కారకులు మనమే అనమాట. ఎందుకంటే సపోజ్ చూడండి, ఇది భూమి, మనం దీని మీద వెహికల్స్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే వెహికల్స్లో మనం పెట్రోలు, డీజిల్ ఇవన్నీ వాడతాం. ఇండస్ట్రీస్లో మనం కోల్ వాడతాం. దీనివల్ల ఏమవుతుంది మేజర్గా సపోజ్ దీని నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది, సల్ఫర్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి, నైట్రస్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి, పార్టికులేట్ మ్యాటర్ 2.5 రిలీజ్ అవుతుంది, పార్టికులేట్ మ్యాటర్ 10 రిలీజ్ అవుతుంది. ఇలా మల్టిపుల్ కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, కర్బన ఉద్గారాలు అనమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి అంటే యాక్చువల్గా సన్ మీరు ఇలా తీసుకుంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ మనకి భూమి మీదకి వస్తూ ఉంటుంది. ఓకే, భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత సన్ రేడియేషన్ ఇది రిఫ్లెక్ట్ బ్యాక్ ఇంటూ స్పేస్ అనమాట, స్పేస్లోకి వెళ్ళిపోద్ది. కానీ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ భూమి చుట్టూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఈ భూమి చుట్టూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఉండటం వలన ఏమవుతుందంటే ఇలా సన్ రేడియేషన్ పడిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళదనమాట. ఇక్కడ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇక్కడే ఆపేస్తాయి. ఈ ఆపేయటం వల్ల ఏమవుతుంది, భూమి వేడెక్కుతుంది. ఈ భూమి వేడెక్కడాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఈ భూమి వేడెక్కడం వల్ల ఏంటంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్. 90 డిగ్రీ నార్త్ని మనం ఆర్కిటిక్ అంటాం, 90 డిగ్రీ సౌత్ని మనం అంటార్కిటిక్ అంటాం. ఈ ఆర్కిటిక్, అంటార్కిటిక్లో ఉన్నటువంటి ఐస్ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి భూమి మీదకి సముద్రాలన్నీ వచ్చేస్తాయి అనమాట. దానివల్ల ఆవాసయోగ్యంగా భూమి ఉండదు. అందుకని గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి. అందుకనే 2016లో జరిగినటువంటి ప్యారిస్ ప్యాక్ట్ యొక్క ఒప్పందం గ్లోబల్ 2100 వచ్చేసరికి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ ఎంతకన్నా పెరగకూడదంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా పెరగకూడదని పెట్టుకున్నారనమాట. అది మొత్తంగా ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు చూద్దాం. ఈ క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనాలిసిస్ ప్రకారం రీసెంట్గా ఇచ్చేసిన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే వరల్డ్ విల్ బి వార్మ్ బై 2.4 డిగ్రీ సెంటీగ్రేడ్ బై ద ఇయర్ 2100. అంటే 2100 వచ్చేసరికి వీళ్ళ అంచనా దాటిపోతుంది, 2.4 డిగ్రీ సెంటీగ్రేడ్కి వెళ్ళిపోతుంది అని చెబుతున్నారు. మన ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం మ్యాక్సిమం లిమిట్ 2 డిగ్రీ సెంటీగ్రేడ్, మినిమం లిమిట్ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లిమిటెడే. 1.5 డిగ్రీ సెంటీగ్రేడే. కానీ ఇక్కడ మేజర్గా 2.4 డిగ్రీ సెంటీగ్రేడ్కి వెళ్తుంది. అంటే మనం గ్లోబల్ వార్మింగ్కి ఎక్కువగా జరుగుతుంది అని అర్థం అనమాట. దీని నుంచి మనం గమనించాల్సింది చూడండి, ఈ గ్రీన్ పొజిషన్లో ఉన్నది మొత్తం కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నాం. ప్రజెంట్ మనం ఈ గ్రీన్లోనే ఉన్నాం. కానీ ఫ్యూచర్లో చూడండి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఏడకి వెళ్ళిపోద్ది. 2.4 డిగ్రీ అంటే ఏడకి వెళ్ళిపోతుంది. అంటే రిస్క్ జోన్లోకి వెళ్తున్నాం అనమాట. గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుందని దాని అర్థం. అది విషయం. 323 క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనాలిసిస్ ప్రకారం ఎంత పెరగొచ్చు గ్లోబల్ టెంపరేచర్ యావరేజ్ అంటే దాదాపుగా 2.4 డిగ్రీ సెంటీగ్రేడ్, పర్సంటేజ్ కాదు 2.4 డిగ్రీ సెంటీగ్రేడ్. 323 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 324 విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వేవింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఫర్ COVID-19 వ్యాక్సిన్. దీని గురించి ఒకసారి చూద్దాం. COVID-19 వ్యాక్సిన్ కోసం మేధో సంపత్తి రక్షణను వదులుకోవడంతో ఏ సంస్థ సంబంధం కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. రీసెంట్గా మనకి ఎక్కువగా బజ్వర్డ్గా ఉండింది.
మనకి కోవిడ్-19 వ్యాక్సిన్స్ ఉన్నాయండి, మనకు అందరికీ తెలుసు కోవిడ్-19 వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఆ వ్యాక్సిన్స్ మోడోనా ఉంది, ఓకేనా, ఫైజర్ బయోన్టెక్ ఉంది, తర్వాత కోవిషీల్డ్ ఉంది, కోవాక్సిన్ ఉంది. సో ఇలా డిఫరెంట్ జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, స్పుత్నిక్ 5 ఉంది, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఇండియాలో మనకి మేజర్గా ఉంది కోవిషీల్డ్, కోవాక్సిన్, తర్వాత స్పుత్నిక్ వి. వీటి వరకు కూడా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చింది. సో అందుకని మనం ఈ 3 వ్యాక్సిన్స్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. రీసెంట్గా స్పుత్నిక్ వి లైట్ కూడా వచ్చింది. ఈ స్పుత్నిక్ వి లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే సింగిల్ డోస్ అయితే సరిపోతుంది అనమాట. ఎనీవే, అయితే ఈ వ్యాక్సిన్స్ అనేది ఈ కోవిడ్-19 డిసీజ్ని ఎదుర్కోవడానికి ముఖ్యమైనవి అనమాట. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి మన బాడీలో. అలాంటి ఈ వ్యాక్సిన్స్కి వేవర్ కావాలి, అంటే మాఫీ కావాలన్నమాట. దేని నుంచి వేవర్ కావాలి? పేటెంట్ వేవర్ కావాలి, పేటెంట్ మాఫీ కావాలి. అసలు పేటెంట్ మాఫీ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సపోజ్ నేను భారత్ బయోటెక్ సంస్థ, నాకు భారత్ బయోటెక్ ఉంది. నేనేం తయారు చేశాను ఇప్పుడు? కోవాక్సిన్ తయారు చేశాను. ఈ కోవాక్సిన్ అంటే ఏంటి? కోవిడ్-19 కోసం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే ఒక వ్యాక్సిన్. ఈ కోవాక్సిన్ని నేను తయారు చేయడానికి నాకు R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఖర్చు అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువులకు ఖర్చు అయినాయి, నా ల్యాబ్ ఖర్చు అయింది, స్టాఫ్కి శాలరీస్ ఇచ్చా. ఇలా నేను చాలా క్రోర్స్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేశాను. ఆ మనీని ఇన్వెస్ట్ చేశాను కాబట్టి సపోజ్ నేను కోవాక్సిన్ ఇప్పుడు కనుక్కున్నాను కాబట్టి దీనికి నాకు 20 సంవత్సరాల పేటెంట్ రైట్ ఉంటుంది. 20 సంవత్సరాల పేటెంట్ రైట్ ఉంటుంది. ఈ 20 సంవత్సరాల పేటెంట్ రైట్ ఎవరు కూడా వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు. 20 సంవత్సరాలు అంటే ఈ రేట్ నేనే నిర్ణయించుకుంటా, నా ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటా, ఎందుకంటే నేనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిపాను కాబట్టి. సో 20 సంవత్సరాల వరకు నాకు మోనోపలి ఉంటుంది. నాకు ఇష్టమైన వాళ్ళకే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తా, మిగతా వాళ్ళకి అందరికీ ట్రాన్స్ఫర్ చేయడానికి లేదనమాట. దీన్ని పేటెంట్ రైట్ అంటారు. ఇలా పేటెంట్ రైట్ అనేది ఎలా వస్తుందంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ కింద ట్రిప్స్ మెకానిజం ఉంటుంది. ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. ఈ ట్రిప్స్ మెకానిజం కింద మనకి పేటెంట్స్ ఉంటాయి, కాపీ రైట్స్ ఉంటాయి, తర్వాత జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంటుంది, ట్రేడ్ మార్క్ ఉంటాయి, ఇలా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఈ WTO ట్రిప్స్ కింద ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియా, సౌత్ ఆఫ్రికా ఈ రెండు కలిసి ఏం చేసినాయి అంటే పేటెంట్ వేవర్ని అడిగినాయి. పేటెంట్ వేవర్ అంటే ఏంటంటే 20 సంవత్సరాలు పేటెంట్ వద్దు కంపెనీలకి, ఫ్రీగా పేటెంట్ వద్దు, పేటెంట్ని మాఫీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న కోవిడ్-19 చాలా విపత్తుకరమైనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో సో వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీ ఎక్కువగా ఉండాలి, అందరికీ లభ్యతలో ఉండాలి. వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా జరగాలి. అంటే ఎక్కువ కంపెనీలు ఎక్కువగా పాల్గొంటేనే వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఇవి సాధ్యం అవుతాయి. అందుకనే మీరు వ్యాక్సిన్ ప్రొడక్షన్ను పెంచుకోవాలి. ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ బాగా పెంచాలి అంటే మీరు పేటెంట్ని మాఫీ చేయండి. సో అలా పేటెంట్ వేవర్ గురించి ఇండియా, సౌత్ ఆఫ్రికా 2020 అక్టోబర్లోనే సో WTOకి ఒక అప్లికేషన్ పెట్టుకుని అనమాట. ఇది టోటల్ పాయింట్స్. సో దీని నుంచి మనం క్వశ్చన్లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం మేధో సంపత్తి రక్షణ వదులుకోవడానికి ఏ సంస్థతో సంబంధం కలిగి ఉంటుందంటే ఏ సంస్థ అండి? WTO. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అనమాట. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోవిడ్-19 వ్యాక్సిన్కి వేవ్ ఇవ్వండి, మాఫీ చేయండి అని చెప్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా దీన్ని సపోర్ట్ చేసింది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే WTOలో మనకి 164 మెంబర్స్ ఉన్నారండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. ఈ 164 మెంబర్స్ కూడా అసెంట్ ఇస్తేనే కోవిడ్-19 వ్యాక్సిన్కి వేవర్ ఇస్తారు. అంటే అందరికీ ఈ వేవర్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన ఫార్ములా అన్ని కంపెనీలకి వెళ్తుంది, గ్లోబల్లో ఉన్నటువంటి అన్ని కంపెనీలకి ఫ్రీ అనమాట. సో దానివల్ల ఎక్కువ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, వ్యాక్సిన్ అవైలబిలిటీ పెరుగుతుంది. సో అదే చెప్తున్నారు. సో ఇవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. తర్వాత ట్రిప్స్ అగ్రిమెంట్ ఆల్రెడీ మనకు తెలుసు, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటారు దీన్ని. సో రైట్స్ ఇవి. సో ఈ ట్రిప్స్ మెకానిజాన్ని మనకి అన్ని కంట్రీస్ 164 WTO కంట్రీస్ 15th April 1994 స్టార్ట్ చేసినాయి. ఇది 1995 1st January నుంచి సో మనకి అమల్లోకి వచ్చింది. ఈ ట్రిప్స్కి సంబంధించినటువంటి ఎక్కడ జరిగింది అగ్రిమెంట్ అంటే మ్యారకేష్, మొరాకోలో జరిగింది. సో ఇది ట్రిప్స్ అగ్రిమెంట్. ట్రిప్స్ అగ్రిమెంట్ అంటే దేనికి సంబంధించిందంటే WTOకి సంబంధించింది. ట్రిప్స్లో మనకి ఏమేమి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కాపీ రైట్ ఉంటుంది, అంటే మూవీస్కి, బుక్స్కి ఇస్తుంటారు. తర్వాత ట్రేడ్ మార్క్ ఉంటుంది, అంటే ఇప్పుడు సపోజ్ నేను యాపిల్ ల్యాప్టాప్ కొన్నాను అనుకోండి, యాపిల్ అనేది ట్రేడ్ మార్క్. జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంటుంది, అంటే ఇప్పుడు తిరుపతి లడ్డూకి జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంది, అలా అనమాట. సో 324 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 325 ఆస్ట్రోసైట్ ఈజ్ ఏ మాస్టర్ రెగ్యులేటర్ సెల్ అసోసియేటెడ్ విత్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని అడుగుతున్నారు. చూడండి, ఆస్ట్రోసైట్ అనేది ఇదనమాట. ఆస్ట్రోసైట్ అనేది ఒక మాస్టర్ రెగ్యులేటర్ సెల్ అంట. ఒక సెల్ ఇది, ఒక కణమే, కాకపోతే మాస్టర్ రెగ్యులేటర్. ఇది బాగా నియంత్రించగలుగుతుంది అనమాట ఆ పార్ట్లో. ఇది శరీరంలో ఏ భాగంతో సంబంధం కలిగి ఉంది అంటున్నారు.
ఇది యాస్ట్రోసైట్ అనేది ఏంటంటే అండి ఒక ఫుల్గా ఫామ్ అయినటువంటి బోన్లో ఉన్నటువంటి ఒక సెల్. సో ఇది ఒక బోన్ అనుకోండి, బోన్లో ఉన్నటువంటి ఒక సెల్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఉండి ఈ లోపల ఉన్నటువంటి స్కెలిటన్ మొత్తానికి అధినేతగా పనిచేస్తాయి. అంటే బోన్ మొత్తంలో ప్రీషియస్ సెల్స్ అంటారు వీటిని. బోన్ మొత్తంలో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని బోన్ సర్ఫేస్ భాగానికి తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా మాస్టర్ రెగ్యులేటర్ సెల్గా స్కెలిటన్కి ఉండే సెల్స్నే ఆస్ట్రోసైట్ సెల్స్ అంటారు. సో రీసెంట్గా ఆస్ట్రేలియన్ మెడికల్ రీసెర్చ్ టీమ్ ఏం చేసిందంటే యునిక్ జెనెటిక్ ప్రొఫైల్ ఆఫ్ ది ఆస్ట్రోసైట్ని ఫామ్ చేసింది అనమాట, మ్యాప్ చేసింది. అందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది ఇది. సో 325 బోన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మాస్టర్ రెగ్యులేటర్ సెల్లే ఆస్ట్రోసైట్ అనేది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, గ్రూప్ 1 పేపర్ 5కి సంబంధించింది, గ్రూప్ 2 పేపర్ 1కి సంబంధించింది. 326 జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఇన్ విచ్ కంట్రీ? జన్యుపరంగా దోమలనే మార్పు చేసి ఒక దేశంలో వదిలారంట, ఆ ఏ దేశం అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఒక ఇంపార్టెంట్ మస్కిటో ఉందండి, దాన్ని ఎడిస్ ఎజిప్టో మస్కిటో అంటారు. ఈ ఎడిస్ ఎజిప్టో మస్కిటో అనేది ఒక ఫీమేల్ మస్కిటో. ఈ ఫీమేల్ మస్కిటోని వల్లనే ఎక్కువగా మనకి డిసీజెస్ వస్తూ ఉంటాయి, డెంగ్యూ కానీ, సో మలేరియా కానీ ఇలాంటివి అనమాట. సో దానికి ముఖ్యమైన కారణం ఎడిస్ ఎజిప్టో మస్కిటో. ఈ ఎడిస్ ఎజిప్టో మస్కిటో ఆల్రెడీ మనకి సో ఎన్వైరన్మెంట్లో ఉంటుంది, ఎప్పుడు రైనీ సీజన్లో ఎక్కువగా విజృంభిస్తూ ఉంటుంటాయి ఈ డిసీజెస్ అనేది. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే యుఎస్ఏకి సంబంధించిన ఒక సంస్థ, అదే బయోటెక్ ఫిమ్ ఆక్సిటెక్ అనేది మస్కిటోస్ని జెనెటికల్గా మాడిఫై చేశారు. అంటే ఈ ఎడిస్ ఎజిప్టో మస్కిటో యొక్క సంతానాన్ని తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అనమాట. ఇలా జెనెటికల్గా మాడిఫైడ్ చేసినటువంటి మస్కిటోస్ని సో మేజర్గా బ్రెజిల్లో వదిలారు, తర్వాత సైమన్ ఐలాండ్స్లో వదిలారు, తర్వాత పనామాలో వదిలారు, తర్వాత మలేషియాలో వదిలారు. అలా వదలటం వల్ల ఈ ఎజిప్టో మస్కిటోస్ యొక్క పాపులేషన్ దాదాపు 90% తగ్గిందనమాట. దానివల్ల అమెరికాలో కూడా వదలటానికి రెడీ అయ్యారనమాట. సో ఇది అమెరికాకు సంబంధించినటువంటి బయోటెక్ ఫిర్మ్ ఆక్సిటెక్ అనే సంస్థ. సో 326 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 327 సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ఏ కాన్సెప్ట్ యూజ్డ్ టు లెవీ విచ్ కేటగిరీ ఆఫ్ ట్యాక్స్ అని అంటున్నారు. సో సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ సూత్రం అనేది ఉంది, ఏ వర్గపు పన్ను విధించడానికి ఉపయోగిస్తారనే భావనలో దీన్ని ఉపయోగిస్తారంటున్నారు. సో మనకందరికీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి టెక్నికల్ గెయిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి కూడా నాన్ రెసిడెన్షియల్ అనమాట. నాన్ రెసిడెన్షియల్ అంటే ఇండియాలో ఇవి కావు ఇవి. సో అలాంటివి ఏంటి మీరు చూసింది? గూగుల్ మంది కాదు యూఎస్ఏది, ఫేస్బుక్ మంది కాదు యూఎస్ఏది, అవునండి. సో వాట్సాప్ ఫేస్బుక్ యొక్క సంస్థ, ఇవన్నీ కూడా టెక్ గెయిన్స్ అనమాట. ఇవన్నీ కూడా మన యూజర్స్ని ఉపయోగించుకుంటున్నారు. ఇండియాలో చాలామంది యూజర్స్ ఉన్నారు. వీళ్ళు ఈ యూజర్స్ నుంచి అడ్వర్టైజ్ చేసుకొని చాలా మనీని సంపాదిస్తున్నారు, లాట్ ఆఫ్ మనీని సంపాదిస్తున్నారు. అవునా? ఈ మనీని సంపాదిస్తున్నారు కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టట్లా. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే డిజిటల్ ట్యాక్స్ని తీసుకొచ్చింది. ఈ డిజిటల్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ ఈ టెక్ గెయిన్స్ ద్వారా వీళ్ళు సంపాదించే ఆదాయం మీద ట్యాక్స్ని వసూలు చేస్తుంది అనమాట. దీన్నే డిజిటల్ ట్యాక్స్ అంటారు. సో అలాంటి డిజిటల్ ట్యాక్స్ని వసూలు చేయడానికి ఒక ప్రిన్సిపల్ ఉపయోగిస్తున్నాం, దాన్ని సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ప్రిన్సిపల్ అంటారనమాట. సో అదే ఎస్ఈపి ప్రిన్సిపల్ అంటే దేనికి సంబంధించింది? డిజిటల్ ట్యాక్స్కి సంబంధించింది. సో ఇది ఎస్ఈపి అనే ప్రిన్సిపల్స్ని ఎప్పుడు యాడ్ చేశారంటే ఫినాన్షియల్ బిల్ 2018-19లో దీన్ని యాడ్ చేయడం జరిగిందనమాట. సో మేజర్గా డేటాను డౌన్లోడ్ చేసేవాళ్ళు, తర్వాత సాఫ్ట్వేర్ మేజర్గా ఉపయోగించే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అగ్రిగేట్ పేమెంట్స్ వాళ్ళు ఒక సర్టెన్ లిమిట్ దాటితే మాత్రం వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ థ్రెషోల్డ్, వాళ్ళకు వచ్చే రెవెన్యూ ఇయర్లీ 2 crores దాటితే వాళ్ళు డిజిటల్ ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది. దాదాపుగా వాళ్ళకి 3 లక్షల యూజర్స్ కన్నా కూడా ఎక్కువగా సబ్స్క్రైబర్ బేస్ ఉంటే వాళ్ళు కూడా డిజిటల్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ అవసరం లేదు, ఈ నాన్ రెసిడెన్షియల్ టెక్నాలజీ కంపెనీకి ఇది వర్తిస్తుంది. అంటే ఇండియాలో ఉన్న ఏ టెక్నాలజీ కంపెనీ అయినా కానీ పే చేయాల్సిన అవసరం లేదు డిజిటల్ ట్యాక్స్. ఓన్లీ అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఇండియాలో ప్రాఫిట్ పొందుతున్నటువంటి డిజిటల్ టెక్ గెయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వీటిని పే చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇండియా మేజర్గా ఎప్పటి నుంచో వర్క్ చేస్తుంది డిజిటల్ రెవెన్యూస్ మీద ట్యాక్స్ని లెవీ చేయడానికి. సో మేజర్గా ఒక థ్రెషోల్డ్ పెట్టింది, దాని ద్వారా సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ని ఉపయోగించి సో ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది అనమాట. సో అదర్ కంట్రీస్ కూడా మేజర్గా ట్యాక్స్ని ప్రపోజ్ చేయడానికి సో చాలా వరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇది డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 327 సో డిజిటల్ ట్యాక్స్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 328 విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిలీజ్డ్ ద
ఎస్టిమేషన్ ఆఫ్ గ్లోబల్ ఈ కామర్స్ రిపోర్ట్. సో 2019 ఈ కామర్స్ రిపోర్ట్ని ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. సో అయితే ఇది లాంచ్ చేసింది ఎవరంటే UNCTAD, అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ రిలీజ్ చేసింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. సో ఇది స్విట్జర్లాండ్కి సంబంధించింది. అయితే రీసెంట్గా మనకి COVID-19 రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఏం చేస్తున్నారండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి గూడ్స్ని కొంటున్నారు. రిటైల్ మార్కెట్లో కొంటల, అంటే షాప్ దగ్గరికి వెళ్ళి కొంటలేదు ఎవరు. సో మేజర్గా ఈ కామర్స్ కంపెనీలను ఉపయోగిస్తున్నారు. అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి ఈ కామర్స్ కంపెనీలను ఉపయోగిస్తున్నారు అనమాట. అలా ఉపయోగించడం వల్ల అంటే ఇప్పుడు బయ్యర్కి సెల్లర్కి మధ్యలో, సో బయ్యర్కి సెల్లర్కి మధ్యలో మీడియేటర్స్ ఎవరు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి అనమాట. అయితే ఈ లాక్డౌన్ పీరియడ్లో సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ యొక్క సర్వీసెస్ బాగా ఇంక్రీజ్ అయినాయి. ఈ లాక్డౌన్ పీరియడే కాదండి, 2023 వరకు కూడా ఇది మ్యాప్ చేసింది. చూడండి, ఈ బ్లాక్గా ఉన్నటువంటి ఇవి ఏదైతే ఉందో ఇది ఈ కామర్స్ మార్కెట్ 2017 కన్నా 18లో పెరిగింది, 18 కన్నా 19లో పెరిగింది, 19 కన్నా 20లో పెరిగింది, 20 కన్నా 21లో పెరిగింది, 22లో ఇంకా పెరిగింది, 23లో ఇంకా పెరిగింది. కానీ ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది రిటైల్ మార్కెట్. రిటైల్ మార్కెట్ యొక్క గ్రోత్ చాలా తక్కువగా ఉంది కంపేర్ టు ఈ కామర్స్ మార్కెట్ గ్రోత్ అనమాట. అదే ఈ రిపోర్ట్లో అనౌన్స్ చేసింది. ఎస్టిమేషన్ ఆఫ్ గ్లోబల్ ఈ కామర్స్ రిపోర్ట్ 2019 రిలీజ్ చేసింది ఎవరంటే UNCTAD. దీని యొక్క సారాంశం అంటే ఏంటంటే ఈ కామర్స్ మార్కెట్ ఫ్యూచర్లో ఈ కామర్స్ మార్కెట్ యొక్క గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు రిటైల్ మార్కెట్. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో 328 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, 329కి వచ్చినండి. విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ద తియాన్హే మాడ్యూల్ టు ద స్పేస్? ఏ దేశం తియాన్హే మాడ్యూల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది అని అడుగుతున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారండి, దీన్ని ISS అంటారు. సో ఈ ISS గురించి ఒకసారి చూద్దాం. మీరు సపోజ్ ఇది ఎర్త్గా తీసుకున్నారనుకోండి. ఎర్త్గా తీసుకుంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను ఒక 450 కిలోమీటర్ల దూరంలో ఎర్త్ నుంచి ఉంటుందండి. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏం లేదు, ఒక కదిలే గది. దీంట్లో ఆస్ట్రోనాట్స్ ఉంటారు. ఉంటూ ఎర్త్ గురించి, అవుటర్ స్పేస్ గురించి రీసెర్చ్ చేస్తారు. అంటే స్పేస్ సైన్సెస్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. సో అలాంటిదే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. తిరుగుతూ ఉంటుంది భూమి ఒక కక్షలో భూమి వైపు. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇప్పుడు మనకి ప్రాథమికంగా ISS ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను అమెరికా, తర్వాత రష్యా, తర్వాత కెనడా, తర్వాత జపాన్, యూరోపియన్ యూనియన్ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసినాయి. దానివల్ల చైనాని ఎక్స్క్లూడ్ చేశారు. చైనాకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వట్లా వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రీసెర్చ్ చేయడానికి. అందుకనే రష్యా కూడా బయటకు వచ్చేసి 2030 కల్లా తన ఓన్ స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటుంది. చైనా అయితే 2022 కల్లా తియాన్గాంగ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అనమాట. తియాంగాంగ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తన ఓన్గా. అది 2022 కల్లా. సో ఇలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దీంట్లోకి ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేయడానికి రాకెట్ను ఉపయోగిస్తారు. అలా వీళ్ళు ఉపయోగించే రాకెట్ ఏంటంటే లాంగ్ మార్చ్ రాకెట్. లాంగ్ మార్చ్ 5B రాకెట్ని యూజ్ చేశారు. ఏప్రిల్ 29న 2021 ఫస్ట్గా లాంగ్ మార్చ్ 5B రాకెట్తో ఈ తియాన్హే అనే ఒక పార్ట్ని, అంటే మొత్తం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇందాక మనం చూసాం. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక చిన్న పార్టే ఈ తియాన్హే అనేది. సో ఇలాంటి 10 లాంచులు చేస్తే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తం పరికరాలు సమకూరుతాయి అనమాట. సో దాంట్లో ఇది ఇప్పుడు మనం 29th ఏప్రిల్ లాంచ్ చేసింది చైనా ఈ పార్ట్ వరకే. ఈ మొత్తం పార్ట్లు తర్వాత ఈ సైన్స్ ల్యాబ్లను పంపిస్తుంది, తర్వాత ఈ క్రూ క్యాప్సిల్ లైఫ్ బోట్ని పంపిస్తుంది. మొత్తం ఇలా అరేంజ్ చేస్తుంది 10 టైమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పైకి పంపించి. ఫస్ట్ టైం ఇప్పుడు పంపించినప్పుడు ఓన్లీ తియాన్హే మాడ్యూల్ మాత్రమే తీసుకెళ్ళింది అనమాట. ఈ మాడ్యూల్ ఒకటే తీసుకెళ్ళింది. దీంట్లో ఏంటంటే క్రూ ఉంటారు. ఇది మేజర్గా పవర్ సోర్స్కి ఉపయోగపడుతుంది, ప్రపల్షన్ ఉపయోగపడుతుంది, లైఫ్ సపోర్టింగ్ టెక్నాలజీ ఆక్సిజన్ ఉంటుంది, లివింగ్ క్వార్టర్స్ ఉంటాయి అనమాట ఇది. సో ప్రైమరీగా ఇది ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మిగతా పార్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి కంప్లీట్గా 2022 కల్లా దీన్ని కంప్లీట్ చేయాలని అనుకుంది చైనా. సో అయితే రీసెంట్గా ఏం జరిగింది అంటే, సపోజ్ ఈ లాంగ్ మార్చ్ 5B రాకెట్ అనేది పైకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఫ్యూయల్తో నిండుతుంది. దీన్ని కోర్ స్టేజ్ అంటారు. పైన ఉన్నది మొత్తం ఏంటంటే ఇది పైన ఉంటుంది. ఇప్పుడు ఇది ఎర్త్ నుంచి బయలుదేరి సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఈ పైన ఉన్న పార్ట్ని నెట్టేస్తుంది. దానివల్ల తియాన్హే అనేది పైన తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రాకెట్ ఏదైతే ఉందో కిందకి ఇది రాకెట్ కిందకి సేఫ్గా గాల్లోకి వచ్చేసి మండిపోవాలన్నమాట. సో దీన్ని కండిషనల్ రిటర్న్ అంటారు అలా మండిపోతే. కానీ ఇలా మండిపోకుండా ఇది భూమి మీదకి దూసుకొచ్చేస్తుంది. దీన్ని అన్కండిషనల్ రిటర్న్ అంటారు. అంటే నియంత్రణ కోల్పోయిందనమాట. సో అలా లాంగ్ మార్చ్ 5Bకి ఎప్పటి నుంచో కూడా అదే అలవాటు, అన్కండిషనల్
రిటర్న్ జరుగుతూ ఉంటుంది. సో లాంగ్ మార్చ్ 5B రాకెట్ అనేది చైనా యొక్క దురదృష్టం అనమాట అది. సో అది ఇప్పుడు రీసెంట్గా జరిగింది. 329 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో తియాన్హే అనేది తియాంగాంగ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చైనా ఏర్పాటు చేసుకునే దాంట్లో ఒక భాగం. ఈ తియాన్హే అనేది ఏంటి అంటే ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్లో ఇది ఒక కోర్ మాడ్యూల్, లివింగ్ ఏరియా, సైంటిస్టులు ఉండటానికి అవకాశం కల్పించే ఏరియా అనమాట. 329 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 330 వాట్ ఈజ్ మానస్ బిహారీ వర్మ? హూ వాజ్ మానస్ బిహారీ వర్మ? మానస్ బిహారీ వర్మ ఇతనండి అబ్దుల్ కలాంతో అసోసియేటెడ్గా పనిచేశారైనా. సో ఈయన ఒక ఏరోనాటికల్ సైంటిస్ట్ అనమాట. సో ఈ ఏరోనాటికల్ సైంటిస్ట్ రీసెంట్గా పద్మశ్రీ కూడా ఇతనికి అవార్డు ఇవ్వబడింది. సో దాదాపుగా 78 ఇయర్స్ ఇతనికి. రీసెంట్గా మ్యాసివ్ హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది ఆయన. సో ఇతని గురించి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో హీ వాజ్ ద మ్యాన్ బిహైండ్ ద కంట్రీస్ ఫస్ట్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అంటే లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA తేజస్ని డెవలప్ చేయడంలో ఇతని యొక్క ప్రముఖ పాత్రని పోషించిండు. సో ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ బెంగళూరుకు సంబంధించినటువంటి ఇది LCA తేజస్, ఇది LCA తేజస్ అనే ఒక యుద్ధ విమానాన్ని తయారు చేసినాయి. సో ఇది LCA తేజస్ యొక్క ఒక యుద్ధ విమానం అనమాట. సో ఇది ఒక ఇండిజినస్గా తయారు చేసింది. సింగిల్ ఇంజన్ ఉంటుందన్నమాట, ఒకటే ఇంజన్ ఉంటుంది వెనుక. సో ఇది సింగిల్ ఇంజన్ ఉంటుంది. రెండు ఉంటే మాత్రం రెండు ఉంటాయి ఇలా. సో ఇలా 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మల్టీ రోల్ కూడా చేస్తుంది ఇది. సో ఇది ఇండియన్ నేవీ కోసం, దాంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ బెంగళూరు మేజర్ హెడ్ క్వార్టర్గా ఈ సంస్థ ఉంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 2205 కిలోమీటర్లు, రేంజ్ వచ్చేసి 3000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కంపెనీ అనమాట. సో ఈ LCA తేజస్లో చాలా రకాలు ఉన్నాయి. Mark 1 అని, Mark 2 అని, Mark 3 అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీరు శ్రవణ్ ముత్యాల అనే ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్లో ఇది ఉంటుంది. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ శ్రవణ్ ముత్యాల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు సో ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా నేను కవర్ చేస్తూ ఉంటాను. ఇంకొక విషయం, అందరూ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు MCQs ఏదైతే పెడుతున్నామో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని మేము ఆన్లైన్ క్లాసెస్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, వెల్కమ్.